హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. ఏంటిది ఇది అనుకున్నారా? ఇదేమిటంటే నేను పాత ఇంట్లో ఉన్నాను చూసారా, గోరింట చెట్టు. అప్పుడు మీకు ఒకసారి పెట్టాను కూడాను. ఆ చెట్టు ఇంకా పడగొట్టారు కానీ ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదండి. అయితే అక్కడ కూర్చుంటే వర్షానికి బాగా మొలకలు వచ్చినాయి. నేను యూట్యూబ్లో అయితే పెట్టుకొని అయితే మీకు చూపించలేదు, నేను తలక పెట్టుకునేదే చూపించాను. ఇంకా చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే యూట్యూబ్లో మీకు చూపించలేదు. చాలా రెడ్గా పండుతుందండి ఇది. ఒక్కసారన్నా తీయలేదని అనుకున్నాను. ఇంకా కొంచెం కొంచెం వచ్చింది కదా, ఇంకా కొంచెం కొంచెం తీసి అబ్బా మంచి ఛాన్స్ కదా అని చెప్పేసి తీసుకొని అయితే ఒకసారి రుబ్బి ఒక కట్టరలో పెట్టేటప్పుడు చూసారా ఎంత రెడ్గా పండుతుందండి. చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అయితే ఇంత రెడ్గా పండడం అయితే ఎప్పుడు చూడలేదు. ఏమి వేయమండి. మా చిన్నప్పుడు అయితే కొంచెము వేసి చింతపండు వేస్తేనే కానీ ఒక కలర్లో వచ్చేది కాదు. దీంట్లో నేను ఏమైకంటేనే పెడతాను. అసలు చాలా బాగుంటుందండి కలర్ అన్నది. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, చూడండి లాస్ట్ దాకాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా నేనేం చెప్తున్నానంటే అంత రెడ్గా నాకు ఎప్పుడు పండుతుందండి. మా ఆయన అంటాడు నేను ఎంత మంచివాడిని కాబట్టి నీకు రెడ్గా పండుతుందని అంటాడు. ఇంకా ముందైతే పిల్లలకైతే పెట్టేశాను, కాజులు పెట్టి లాస్ట్ అయి పెడితే అలా గంట 2 గంటల్లోనే, గంట కూడా ఉండలేదండి, హాఫ్ అన్ అవర్లో కడిగేసుకున్నారు. నేనైతే వంట చేసి తిని పిల్లలకి అన్నీ చేసేసి, నేను చిన్నప్పుడు నాకంటే ఎక్కువ డిజైన్లు రావండి, చుక్కలే వస్తాయి. నేను చిన్నప్పుడు ఏ డిజైన్ పెట్టుకున్నానో మీకు అదే డిజైన్ పెట్టి చూపిస్తా చూడండి. పెట్టుకున్నది నాకైతే చాలా ఇష్టమండి గోరింట కంటే. కానీ ఇష్టమే కానీ అక్కడ ఉంటే పండగలకు తప్ప ఎప్పుడు పెట్టుకోలేదు, నేను తలకి పెట్టుకునేదాన్ని. అలాంటిది లాస్ట్ యూట్యూబ్లో అన్న తీసి పెడదామని నేను మీకోసమనే అంగో ఆ చందమామ చుక్కలే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. నేను అదే పెట్టుకుంటాను. కాజల్కైతే పెట్టాను, లాస్ట్కైతే వేరే డిజైన్ పెట్టాను. వాళ్ళు అరగంటకే కడిగేసుకున్నారు, బాగా పండింది. నేను ఎలా పెట్టుకుంటానన్నా చూపిస్తా చూడండి. ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఇదే ఒకటే డిజైన్ అండి మాది. ఆ మధ్యలో ఏళ్ళు చూసారా, అన్నదమ్ములు ఉంటే అన్నగారులు ఉంటే మధ్యలో చివరేళ్ళకి పెట్టుకోకూడదని అంటారు. కానీ చిన్నప్పుడు మా ఊరు సైడ్ పెట్టుకోరు. నేనైతే చిన్నప్పటి నుంచి పెట్టేసుకుంటాను. నాకు అన్నయ్యలు ఉన్నా కానీ ఎందుకో బోర్డుగా అనిపిస్తుంది. అన్ని ఏళ్ళకి పెట్టుకుని అది ఒక్కటి ఉంచితే బాగా అనిపించదు. నేనైతే చిన్నప్పటి నుంచి అయితే ప్రాసెస్ ఫాలో కానండి, నేను పెట్టేసుకుంటాను. మా సైడ్లో ఎవరన్నా కానీ అన్నగారులు అన్నదమ్ములు ఉంటే పెట్టుకోరు మధ్యలో ఏళ్ళకి. నేనైతే ఇంకా ఇదే డిజైన్ చాలా ఇష్టంగా పెట్టుకుంటాను. ఈ ఒక్క డిజైను నాకు కోన్ కంటే గోరింట కంటే చాలా ఇష్టం అండి. బాగా పండుతుంది. ఇంకా గోరింటకు దొరకడం అయితే కష్టం ఇక్కడ. ఇంకా అయిపోయింది కదండి, చెట్టు అయితే పడగొట్టేస్తారు. ఇంకా మా లాస్ట్ అది కాజల్ది చూసారా, అరగంటకే లాస్ట్ అది చక్కెరం అంటాం. ఇదొక డిజైను, ఇదొక డిజైను. కాజల్కి వాతో శరీరం కదండి, సరిగ్గా పండదు, ఈమెకి పెట్టాలా మెయిన్గాను. నా డిజైన్ అయితే ఫైనల్గా ఇదే. ఇంకా నేనైతే గంటన్నరలోనే కడిగేసుకున్నాను. ఎప్పుడు తెల్లవారులు ఉంచుకొని పొద్దున్న కడుక్కుండేదాన్ని అండి, నల్లగా అయిపోయేది. నేనైతే గంటన్నర. మా సైడ్ అయితే గోరింట తీసేసినాక కొబ్బరి నూనె రాస్తారు చూసారా. నేను గంటన్నరకి ఎంత రెడ్గా పండిందో. ఇంకా నైట్